ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాత్రికాల సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తెల్లవారుజామున కూడా కొంతమంది బిడ్డలు ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. దేవుని స్తోత్రం. ఈ పగటికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వ మానవాళి పాపం కోసం పరిహారముగా ఆయన యజ్ఞ పశువుగా 2025 సంవత్సరాల క్రితం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవులందరి పాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కాల్చాడు. తన ప్రాణాన్ని పెట్టి సమాధిలో పెట్టబడి మూడవ దినాన మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచినటువంటి రోజు ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయనను మరణము బంధించి ఉంచలేకపోయి మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు ఆయన. ఆయన పునరుద్ధారుడై ఆయన తిరిగి లేచినటువంటి వాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని సమాధిలో పెట్టి ఆయన ముందుగా చెప్పాడు, 3 దినములైన తరువాత నేను తిరిగి లేస్తాను అని. లేదునని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన 3వ దినాన తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది స్త్రీలు ఆదివారమున వారు పెందల కాడ లేచి ఇంకనో చీకటిగా ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని పెట్టినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. వెళ్ళేసరికి సమాధి యొక్క రాయి ఏం చేయబడింది? తీయబడి ఉన్నది. సమాధి యొక్క రాయి ఎవరు తీశారు అంటే బైబిల్లో రాయబడింది, పరలోకం నుండి ఆ ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవదూత పరలోకం నుండి దిగి వచ్చింది. దిగి వచ్చి రాయిని తొర్లించి రాయి మీద కూర్చున్నదట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే రాయి దొర్లించబడిందో అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే మహాభూకంపము కలిగింది. ఎప్పుడైతే భూకంపము కలిగిందో సమాధిని కావలి కాసేటువంటి వారు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయపడిపోతూ ఉన్నారు. వనకి చచ్చిన వారి వలె ఉన్నారు. వారు వణికిపోతూ ఉన్నారు. రెండవదిగా చచ్చిన వారి వలె ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి
స్త్రీలను వారితో దేవదూత మాట్లాడుతుంది. మీరు భయపడకుడి, సిలువ వేయబడినటువంటి యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు చెబుతున్న మాట ఇది? దేవుని దూత చెబుతున్నటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఎవరితో చెప్పే మాట ఇది? కొంతమంది స్త్రీలు. ఎవరు ఆ స్త్రీలు? మగ్దలేనే మరియా, వేరొక మరియా, సలోనియు అని రాయబడింది బైబిల్లో. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తున్నారంటే వారు వెతుకుతూ ఉన్నారట. ఎవరిని వెతుకుతున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేహమును వారు వెతుకుతుంటే దేవదూత వారితో మాట్లాడుతూ అంటుంది, మీరు ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లేతునని ఆయన ముందే చెప్పాడు. లేఖనాలు నెరవేర్చబడినట్లు ఆయన సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడున్నాడు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తాం ఆయన తోటలో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తోటలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఏమండి, అక్కడ ఉన్నటువంటి మరియా అనుకుంటుంది ఆయనను చూచి ఆయన తోటమాలి అనుకొని మరియా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ తోటలో సంచరించుచు ఉండగా మరియా చూసిందట. చూసినటువంటి మరియా ఆయనను గుర్తుపట్టలేదు. ఆయనను చూసి అనుకుంటుంది తోటమాలి అనుకుంది. చెప్పండి, తోటమాలి అనుకుందట. తోటమాలి అనుకుని ఆయనతో మాట్లాడుతుంది. ఆయన, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పాటలు పాడతాం, నన్ను ఎత్తుకో యేసయ్యా అని. ఏమండి, నీ మాట వింటాను, నీకు లోబడతానని పాట పాడతాం, మంచిదే. కానీ ఇక్కడ మరి ఏమంటుందో తెలుసా? ఏమండి, నన్ను ఎత్తుకోమంటలా, ఆయనను ఎక్కడకు మోసుకొని పోయావో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోవుదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి మీద ఉన్నటువంటి ప్రేమను అక్కడ సూచనగా చెబుతుంది. పిల్లారా, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను, ఆయన యందు ఉన్నటువంటి భక్తిని, ఆయన మీద ఉన్నటువంటి భయమును, ఆయన యందు ఉన్నటువంటి ఆసక్తిని అక్కడ కనపరుస్తున్న. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి అంటుంది ఆయనను నేను ఎత్తుకొని పోతాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని మొయ్యగలదా? మొయ్యగలదా? ఏమండి, మొయ్యలేనటువంటి బరువు అయినప్పటికీ కూడా అంటుంది, అంటుంది ఆయన నేను
ఎత్తుకొని పోతా. మనం చిన్న పిల్లోడిని ఎవడి కాసేపు ఎత్తుకున్నాం అనుకోండి, ఎవడి ఒకవేళ వాడు ఉన్నటువంటి 5 కేజీలు బరువు ఒక గంట తర్వాత ఏమైపోతుంది చెప్పండి, 100 కేజీలు బరువులాగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి. ఎవడి కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు సుమారుగా ఒక 70-80 కేజీలు ఉండొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ఆమెలో ఉన్న ఆసక్తిని కనబరుస్తున్న దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఆసక్తి విషయంలో మాంసులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆదిత్యమిచ్చుచుడి. మీరు హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపించవద్దు. దేవుని స్తోత్రం చెప్ప. నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధుడైన పౌలు సంఘముల గురించి మాట్లాడుతున్న శ్రేష్టమైనటువంటి మాటలు ఇవి. ఆసక్తి విషయంలో మాంచులు కాకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఆసక్తిని కోల్పోతున్నటువంటి వారుగా కనబడుతున్నారు. నీ పరిస్థితి ఒకవేళ ఎలాంటిదైనా కావచ్చు, నీకున్నటువంటి ఇబ్బందులు ఒకవేళ ఎలాంటివైనా కావచ్చు. నా దేవుడు ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, ఆసక్తి విషయంలో నీవు మాంసులు కాకూడదు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. దేవుని స్తోత్రం. ఆత్మలో ఏముండాలి? తీవ్రత ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మలో తీవ్రత ఉండాలి. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతనిలో ఉన్నటువంటి తీవ్రత ఎలాంటిదో తెలుసా? బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను చెరసాలలో వేయబడ్డానికి గల కారణం, చివరికి ప్రియ దేవుని బిడ్డలారా, అతని యొక్క శిరస్సు శిరఛాదనము చేయబడ్డానికి గల కారణం, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వాడు, ఆత్మల భారం కలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆత్మల భారం కలిగి ఉంటున్నారో వారిని దుష్టుడు పిల్లరా ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక రీతిగా వారిని మట్టు పెట్టడానికి వాడు ప్రయత్నము చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆనాడే కాదు, ఈనాడు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మలో తీవ్రత కలిగి మనం ప్రభుని సేవించేటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నిరీక్షణ కలిగినటువంటి వారే మనం ఉండాలి. శ్రమ యందు ఓర్పు కలిగి ప్రార్థన యందు. లోకములో ఉన్నంత కాలం ఏదో ఒక శ్రమ మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. ఏదో ఒక శ్రమ మన మీదకి వస్తుంది. ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం మన మీదకి వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వాక్యం చెప్తుంది, ఎవరి శ్రమ యందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆదిత్యమిచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించండి కానీ శపించవద్దు అని దేవుని వాక్యం చెబుతుంది. ఒకవేళ ఎవరైనా మనల్ని హింసించేటువంటి వారుగా కనబడితే వారిని మనం ఏం చేయాలి? వారిని దీవించాలి తప్ప ఎంత మాత్రము వారిని మనం ఏం చేయకూడదు, శపించకూడదు. ఒకవేళ శపించితే, వాక్యానికి విరోధంగా శపించితే ఆ శాపం వారి మీదకి వెళ్ళదు, తిరిగి ఎవరి మీదకి వస్తుంది?
శపించినటువంటి వారి మీదకే తిరిగి వస్తుంది. ఎవడు గొయ్యి తీస్తే వాడే ఆ గుంటలో పడిపోతాడు అన్నట్లుగా. నీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎవడైతే మన కోసం గుంట తీస్తాడో వాడే ఆ గుంటలో పడిపోతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను వాక్యానుసారంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా బ్రతకడానికి మనము తీర్మానం కలిగినటువంటి వారంగా కడవరి దినాల్లో ఉండాలి. దేవుని స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మరియలో ఉన్నటువంటి ఆసక్తిని ఇక్కడ తెలియపరుస్తుంది. నేను ఆయనను ఎత్తుకొని పోవుదును. దేవుని స్తోత్రం చెప్పాలి. నేను ఆయనను ఎత్తుకొని పోవుదును అని చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎప్పుడైతే ప్రభువు వారు పేరు పెట్టి పిలిచాడో వెంటనే ఆమె అంటుంది హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచి. దేవుని స్తోత్రం. రబ్బుని అనేటువంటి మాటకు అర్థం బోధకుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఏమై ఉన్నాడు అంటే బోధకుడు. దేవుని స్తోత్రం చెప్పండి. టీచర్, మంచి బోధకుడు. దేవుని స్తోత్రం చెప్పండి. లోకములో ఉన్నటువంటి టీచర్స్ కంటే, లోకములో ఉన్నటువంటి బోధకుల కంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మంచి బోధకుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంతేకాదు ఆయన గురించి రాయబడింది మంచి సమరయుడు. దేవునికి స్తోత్రం. శ్రమలో ఉన్న వారిని, కష్టములో ఉన్నటువంటి వారిని, బాధలో ఉన్నటువంటి వారిని, వేదనలో ఉన్నటువంటి వారిని, ఇరుకులో ఉన్నటువంటి వారిని, ఇబ్బందులో ఉన్నటువంటి వారిని పరామర్శించేటువంటి వాడు ఆయన. దేవునికి స్తోత్రం. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మంచి బోధకుడు, ఆయన మంచి సమరయుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియ దేవుని బిడ్డ, మరియా అంటుంది బోధకుడా అంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాడు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా ఆయన యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమని. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు మరియతో, నన్ను ముట్టుకొనవద్దు. ఎందుకని అయ్యా అంటే నేను నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మార్గము ఎక్కిపోయేటువంటి మార్గం. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇది దిగిపోయేటువంటి మార్గం కాదు. చాలా మంది అపోహపడుతున్నారు. నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిలో దిగిపోయావా అని ఎంతో మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దిగిపోయేటువంటిది కాదు. దిగిపోవడానికి ఇది ఒక నొయ్య లాంటిది కాదు. దిగిపోవడానికి ఒక గొయ్యి కాదు. ఇది దిగిపోవడానికి ఒక చెరువు కాదు. ఇది ఏంటి అంటే ఎక్కిపోయేటువంటి మార్గం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి ఎక్కిపోవడానికి అంటే పరలోకానికి ఎక్కిపోయేటువంటి మార్గం. దేవుని స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దిగిపోయేటువంటి మార్గము. ఇది ఏ మార్గం అంటే ఎక్కిపోయేటువంటి మార్గం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, నేను నా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా ఆయన యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కిపోవచ్చున్నానని
దేవునికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఎక్కిపోయేటువంటి మార్గమే గాని ఇది దిగిపోయేటువంటి మార్గం కాదు కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరణము ఆయనను ఎంత మాత్రము మృంగివేయలేకపోయింది. ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము ఆయనను బంధించి ఉంచలేదు గాని అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాడు. దేవుడి స్తోత్రం చెప్పాడు. సమాధి నుంచి లేపాడు, మరణం నుంచి లేపాడు. అవును పిల్లల ప్రకటన గ్రంథంలో అంటాడు. ప్రకటన గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 18వ వచనంలో ఒకసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, ఏంటంట జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్న. దేవుని స్తోత్రం చెప్పండి. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఎందుకు మృతి చెందవలసి వచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కోసం ఆయన మృతి చెందవలసి వచ్చింది అంటే నీ కోసం, నా కోసమే. నీ నా మృతిని అనగా నీ నా మరణం నుండి తప్పించడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ మరణం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ మరణం నుండి తప్పించడానికి ఆయన మరణించవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, మళ్ళ మరణం నుండి తప్పించడానికి ఆయన మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది. ఏ మరణము అంటే ఇక్కడ రాయబడింది, ఎవరి మరణమును పాతాళం మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఏంటవి? మరణము, రెండవది పాతాళ లోకము, తాళపు చెవులు యేసుక్రీస్తు ప్రభుల వారి స్వాధీనంలో ఉన్నాయని చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. కనుకనే ప్రియా దేవుని బిడ్డ, మనలను మరణం నుంచి తప్పించి మనకు మోక్షం ఇవ్వడానికి, మనకు స్వర్గాన్ని ఇవ్వడానికి ఆయన మరణించవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకనే దేవదూత అంటుంది కదా, మీరు సజీవుడైనటువంటి వారిని మృతులలో ఎందుకు వెలుగుచున్నారు? భక్తుడైన యోబు గారు కూడా అదే మాట చెబుతాడు. 19వ అధ్యాయం 25వ వచనం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డ, నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచునని దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఆయన నిలిచి ఉన్నాడు. ఎక్కడ
ఎక్కడ? ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, భూమి మీద, ప్రపంచంలో ఆయన అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారు వారి మధ్యలోనే నేను ఉంటానని చెప్పిన దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుడు బిడ్డారా, ఆయన మన మధ్యలో ఏమై ఉన్నాడు? నిలిచి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నిలిచి ఉన్నటువంటి దేవుడు ఆయన, మృత్యుంజయుడైనటువంటి దేవుడు ఆయన, పునరుద్ధానుడైనటువంటి దేవుడు. కనుక ప్రియులారా, మరియతో అంటున్నాడు, నా సహోదరుల దగ్గరికి నీవు వెళ్ళి నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడునైనా వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమన్నప్పుడు మరియా వెళ్ళి వారందరికి చెప్పింది. దేవుని స్తోత్రం. చెప్పినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ రోజు సాయంకాలం, ఆదివారం సాయంకాలంలో వారు ఉన్నటువంటి మేడగదిలోనికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు సాయంకాలం యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులు ఉన్నటువంటి ఆ ఇంటి లోపలికి వెళ్ళాడట. వారందరూ ఏం చేస్తున్నారు? తలుపులు వేసుకొని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఉన్నారు. దేనికోసం అంటే యూదులకు భయపడి. ఎవరికి భయపడి? యూదులు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని చంపినటువంటి వారు. యూదులు ఎవరు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ వంశంలో వచ్చాడు? యోధా వంశంలో నుండి వచ్చాడు. ఎవరి యోధా వంశంలో వచ్చినా యేసుక్రీస్తు ప్రభువు వారిని యూదులే ఆయనను మెస్సయ్యగా అంగీకరించకుండా ఆయనను చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసును చంపినటువంటి వారు ఆయన శిష్యులమైన మమ్మలను కూడా చంపుతారని భయముతో వారు మేడగదిలో ఉండి తలుపులు వేసుకున్నారు. వారికి ఏం లేదు, సమాధానము లేదు. వారి హృదయంలో ఉన్నదంతా ఒకటే, భయము. వారిలో ఉన్నటువంటిది కలవరం. అలాంటి సమయంలో మూయబడినటువంటి తలుపులో నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు లోపలికి వెళ్ళి వారి మధ్యలో నిలిచి ఉన్నాడట. దేవుడికి స్తోత్రం. నిలిచి వారితో మాట్లాడుతున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. దేవుని స్తోత్రం. మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభువు వారు పలికినప్పుడు ప్రియా దేవుని బిడ్డ, వారి మధ్యలో ఎవరు లేరు? తోమా గారు లేరు. మిగిలినటువంటి శిష్యులు తోమా గారితో చెప్పినప్పుడు తోమ ఒకే ఒక మాట, నేను నమ్మను. అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగిలినటువంటి 11 మంది శిష్యులు మేము యేసుక్రీస్తు ప్రభువు వారిని చూశాము అని చెబితే తోమా అంటాడు, నేను నమ్మనే. ఎప్పుడు నమ్ముతాను? చెప్పండి, ఎప్పుడు నమ్ముతాను? ఆయన చేతుల మేకుల గుర్తులను చూచి
నా వేలు అందులో ఉంచితేనే కానీ, నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనండి. ఇలా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆయన చనిపోయిన తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు పరిసయ్యులు ఏం చేశారు? వారికి గుర్తుంది ఆయన మూడవ దినాన తిరిగి లేస్తానన్నమాట. ఇప్పుడు ఎవరికి గుర్తు లేదు? ఆయన శిష్యులకే గుర్తు లేదు, నమ్మట్లా. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంట కలిగినటువంటి క్రైస్తవ్యం కలిగి జీవించలేకపోతూ ఉన్నారు. నామకార్థపు క్రైస్తవులుగా, ఆచారపు క్రైస్తవులుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో రాజీ పడిపోయి బ్రతుకుతున్నటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. కనుకనే ప్రభు ఈ మధ్య అంతకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. మరొకసారి యేసుక్రీస్తు ప్రభువు వారు తోమా ఉన్నటువంటి సమయంలో తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పారు. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు తోమా దగ్గరికి వెళ్ళి, ఇదిగో తోమా, నా చేతులు మేకుల గుర్తుల్లో వేళ్ళు పెట్టి నా పక్కలో నీ చెయ్యి ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అవిశ్వాసివి కావద్దు. ఈ రోజున చాలా మంది మనుషులు చెప్పేటువంటి మాటలను భుజం మీద వేసుకుని అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు, అవిధేయతలోనికి వెళ్ళిపోతున్నారు, అతిక్రమములలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమంటే అప్పుడు తోమా అంటాడు, నా ప్రభువా నా దేవా. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప మాట! ఆ తోమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచాడంటే నమ్మనని చెప్పినటువంటి తోమా మన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి. మన భారతదేశానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తను తీసుకొచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల్లో ఒకడైన తోమా మన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చాడు. మొదటగా మద్రాసు ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటించాడు. ఎవరికి ప్రకటించాడో చెప్పనా? మొదటగా యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి విన్నటువంటి వారు బ్రాహ్మణులు. ఎవరు చెప్పండి? బ్రాహ్మణులు. మొదటగా భారతదేశంలో క్రైస్తవులుగా మార్చబడింది బ్రాహ్మణులండి. ప్రియమైనటువంటి దేవుని కూడా గమనించండి సత్యాన్ని. చాలా మందికి సత్యము తెలవగా ప్రియమైనటువంటి దేవుని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారంటే ఆయన అమెరికా వాళ్ళ దేవుడని, ఆయన కేరళ దేవుడని ఇలాగ మాట్లాడేటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశానికి సువార్తను తీసుకొచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా
మన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చినప్పుడు సువార్తను విన్నటువంటి బ్రాహ్మణులు మొదటగా యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లు మనం చూస్తాం. ఇప్పుడు యూట్యూబ్లో కొడితే తోమా జీవిత చరిత్ర, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి వ్యర్థమైనటువంటి వాటిని చూసేదానికంటే భక్తుల యొక్క జీవిత చరిత్రలను అవి చూడటం వల్ల మన విశ్వాసం ఇంకా బలపడుతుంది, మన భక్తి జీవితం మెరుగుపరచబడుతుంది. దేవుడి స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డ, మన భారతదేశంలోనికి సువార్తను ప్రకటించడానికి తోమా గారు వచ్చాడు. సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమను మర్చిపోలేక ఆయన మద్రాసు ప్రాంతంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఆయన కూడా సిలువ వేయించుకుని చనిపోయాడట. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, ఆయన ఎంత ప్రేమ మూర్తి యేసుక్రీస్తు ప్రభువు వారు గుర్తెరిగినటువంటి వాడై చివరికి యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం తన ప్రాణాన్ని కూడా అర్పించినటువంటి వారిలో తోమా సాక్షిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవలి దినములలో దుర్దినములలో మనమున్నాం. ఈ సువార్తను అణిచివేయడానికి ఎన్నో రకములైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులను బట్టి ఎంత మాత్రం మనం వెనుతిరగక మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని, మన భక్తిని మనం కాపాడుకొని, పునరుద్ధరణైనటువంటి దేవుని, సజీవుడైనటువంటి దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కొరకు మనం మన అడుగులు, మిగిలినటువంటి అడుగులను ఆయన కొరకే మనం వేయవలసినటువంటి వారంగా ఉన్నాం. అలాగే దేవుని కొరకు అనేక ఆత్మలకు సువార్తను ప్రకటించి దేవుని సన్నిధికి నడిపించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘ వ్యాప్తి కోసం అహర్నిశలు మనం పని చేయవలసిన వారమై ఉన్నాం. మనం పాత్రలుగా వాడవలసినటువంటి వారుగా ఉన్నాం. కడవరి దినాల్లో మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, మన దేవుడు మృత్యుంజయుడైనటువంటి దేవుడు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 32వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూస్తాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం దేవుడు స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు మాట్లాడుతున్నటువంటి మాట ఏమన్నాడు? ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. దేవుడు స్తోత్రం చెప్పాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని పెట్టిన సమాధి ఎలా ఉంది? తెరవబడి ఉంది, ఖాళీగా ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డ, గమనించినట్లయితే శిష్యులు అంటున్నారు, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము అందరం ఏమై ఉన్నాం? సాక్షులు. దేవుని స్తోత్రం. నీవు నేను మనమందరం దేవునికి మనం ఏమై ఉండాలి? సాక్షులమై ఉండాలి. మీలో అనేకులు బోధకులై ఉండట కంటే ఏమై ఉండాలన్నాడు? సాక్షిగా ఉంటే నీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని సన్నిధికి నడిపించేటువంటి ఒక పాత్ర, అర్హమైన పాత్ర, యోగ్యమైనటువంటి పాత్ర. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన సజీవుడుగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన బ్రతికి ఉన్నటువంటి దేవుడు. అందుకనే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం మనలో కూడా ఆయన ఏం చేస్తాడు? లేపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును పిల్లలు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతారో అదే ప్రకారం యేసు నందు చనిపోయినటువంటి వారిని, నిద్రించినటువంటి వారిని ఆయన ఎలాగూ లేచాడో అలాగూ లేపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును పిల్లలు, మన శరీరం ఏమైనదంటే మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల
అదే ప్రకారం యేసునందు నిద్రించినటువంటి వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆయన రాబోతూ ఉన్నాడు. మనం ఈ లోకములో మనం ఏమై ఉన్నామంటే మన యొక్క దేహము శాశ్వతమైంది కాదు. ఈ దేహము ఎలాంటిదంటే మట్టి నుంచి తీయబడింది. మరలా ఏమైపోతుంది చెప్పండి? మట్టిలో కలిసిపోతుంది. ఈ మట్టిలో కలిసిపోయినటువంటి మన దేహం మహిమ శరీరము దాల్చుకుంటా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ శరీరము కాదు, ఇది మట్టి శరీరం, ఇది మరిన శరీరం. ఈ శరీరము కాదు కానీ మహిమ శరీరముతో దేవుడు ఏం చేస్తాడు? మనను ఆయన తిరిగి లేపుతాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఏమై ఉన్నామంటే మనము కూడా సజీవులమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సజీవుడైన దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరు ఏమై ఉన్నారు? సజీవులే. దేవునికి స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం ఎంత మాత్రము మనల్ని మృంగివేసే అధికారము లేదు. ఆత్మకు చావు లేదు. మన యొక్క ఆత్మ ఎక్కడ ఉండాలి? మహిమ శరీరముతో ఎక్కడ ఉండాలి చెప్పండి? పరలోకములో ప్రభువుతో ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు తన బిడలమైనటువంటి మనందరికీ దయచేయక ప్రార్థన చేస్తుందాం.